5 నెలలు బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి. సూపర్ 6 పథకాలను అమలు చేయటంలో చంద్రబాబు వైఫల్యం. చంద్రబాబు నాయుడు 5 నెలల పాలనలో చేసింది శూన్యమని, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ 6 పథకాలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారు. ఆయన అబద్ధపు సూపర్ 6 పథకాలను ఆశ చూపి సీఎం అయ్యారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఇస్తానన్న సూపర్ 6 హామీలలో చెప్పినవి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అనుకునేది నిరుద్యోగ భృతి నిల్, రైతన్నకు దగా, మహిళలకు 18,000 మోసం, తల్లి వందనానికి పంగనామా, ఫ్రీ బస్సు ప్రయాణం వట్టి మాట, గృహిణులకు గ్యాస్ మోసం మాత్రమే అని చిల్లా అన్నారు. అలాగే ఫ్రీ ఇసుక అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, మద్యం పాలసీలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. 2024-25 వార్షిక బడ్జెట్ మరి 2,94,427 కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోని లేని పరిస్థితి 7,000 కోట్ల రూపాయలతో ఈ ఖజానాని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పితే ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రంగరించి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో 5 నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఆ రోజు రాజనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2023-24 వార్షిక బడ్జెట్ 2,53,500 కోట్లతో ఆ రోజున మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు 98% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ 2,94,000 కోట్ల 427 కోట్లతో వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏమీ కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి 0 నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు 1 కోటి మంది ఉంటే వారికి నెలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వారికి 0గా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే రైతులని దగా చేశారు. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు 1 రూపాయి కూడా రైతన్నకి ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు 53 లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు 10,000 కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి 1,000 రూపాయలు 1,000 కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చి మహిళలు ఆదుకుంటామని వారు చెప్పారు. పాపం మహిళలంతా కూడా నమ్మారు. ఈ వారందరినీ కూడా నట్టేట ముంచి వారికి ఈ గడిచిన 5 నెలల్లో ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు సరికదా, వచ్చేటువంటి టైంలో కూడా మరి వారికి ఏమీ ఇవ్వలేమనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు వారికి కూడా ఎటువంటి కేటాయింపులు కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటివి కానీ లేదా మహిళలకి మరి సుమారు 32,400 కోట్లు కేటాయింపు చేయాలి మరి మహిళలకి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే